కాలు పడిపోతుంది, మూతి వంగరపోతుంది. దీని సేమ్ ఇలాగా రోడ్లో దాన్ని దంచి మూతి కుడివైపున వంగరం పెరుగుతుంది. ఎడమ చెవిలో 2 చుక్కలేదు, ఎడమ వైపు పోతే కుడి చెవిలో 2 చుక్కలేదు. అలా మీరు వేస్తూ ఉండండి, ఆ మూతి సక్రమంగా వచ్చేస్తుంది. ఇదే వామింట. ఇంకా దీని మీద ఒక సామెత ఉంది, వర్షాకాలంలో ఒక్కసారైనా సరే వామింట కూడా తినాలి అంటారు. సాగు చేయని ఆకుకూరలో మన తెలుగు రాష్ట్రాల్లో 120 వింటే ఆ 120లో వామింట కూరని మీరు ఆకుల్ని పప్పులో వేసుకుని తినచ్చు, లేదంటే వామింట కూరని మునగాకులాగా మీరు ఫ్రై చేసుకుని తినచ్చు. ఈ విషయం కాదు, మీరు తినండి, మీకు తిని చెప్తున్నాను. వామింట కూర తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, సంవత్సరం అంతా ఎముకలు బలం ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈ వామింట కూర అంటే మీరు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు మీకు పరిచయం అవుతాయి, కొన్ని మొలవన మొక్కలు కూడా మొలుస్తాయి. మొక్కను మనం ప్రేమిస్తే ఆ మొక్క మనకి ఎదురుపడుతుంది, భూమిలో ఉన్న విత్తనం కూడా మొలకెత్తుతుంది. ఉదాహరణకి ఒకరోజు నేను ఒక చోట ఉన్నప్పుడు ఒక ఆమె చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉంది, ఈ చెట్టు పాడుగాను అడ్డంగా ఉందంట, రోజు అంటా ఉన్నాను. ఈ మాట మన మీకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చెప్పారు. ఈ మొక్క పాడుగా అడ్డుందంటే పొలాలు చనిపోయింది. ఆ చెట్టు ఏంటంటే నేను అక్కర్లేదేమోకి ప్రకృతి గొప్పతనం అది. మీరు పెరగాలనుకోండి. నాను స్వయంలో నేను మా ఊళ్ళో మొన్న 15 రాగి మొక్కలు వేసాను. రాగి మొక్కలు వేస్తే 15లో 14 వచ్చినాయి, ఒక మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోయింది. ఇక ఎండిపోయిందని పీకేద్దాం అనుకొని నాకు ఎందుకు ఎండిపోయిందాక నాకు మనసు ఒక్కగా రోజు నీళ్ళు పోసి బతుకు తల్లి నాకు ఆనందం ఉంటే మీరు నమ్మరు. కానీ ఒక 15 రోజులు చిగురు వచ్చేస్తుంది. ఏదైనా సరే మొక్కలుగా అన్నీ తెలుసు, మనం ప్రేమగా చూసుకుంటే అంతే. మనిషి బతకడేమో మొక్కయాన్ని బతుకుతుంది. అవును, వాస్తవం అది. ఇట్లా మనం వెళ్తున్న క్రమంలో మీరు వాటిని నేచర్ వాక్ చేయండి. కొన్ని మొక్కలు ఖాళీ భూమి ఉంటుంది, ఆ భూమికి వెళ్ళి రోజు మీరు చూస్తూ ప్రేమగా చూడండి. కొన్నాళ్ళకి ఆ భూమిలో ఏదో అంటే భూమిలో ఉంటుంది విత్తనం, అది ఏమనుకుంటుందంటే మనం చూస్తుంది కదా, కాబట్టి మీకు కనపడాలి, తెలుస్తుంది. ఇది యథార్థంగా ఇది ప్రకృతి ప్రేమికుల మనసులో ఇది జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా నేచర్ అవుతుంది. ప్రకృతిలో మాట మంది. అలాగే ప్రకృతిని మనం నిశితంగా పరిశీలించాలి, సూక్ష్మ కోణంలో పరిశీలించాలి. మనం అక్కడ చూసి ఆ వదిలేయటం కాదు. లేకుండా పరిసరాలను పరిశీలించడం మన మైండ్ మొత్తం నాకే ఉండడం. ఉదాహరణకి మీరు చూడండి, నల్ల ఉన్నంత తెల్ల ఉన్నంత తెలుసు కదా. మనం చూస్తాము ఇట్లా లైట్గా అలా చెట్టు బాగుంది ఓకే అంటాం, మహాయితో పొడవేసి మన గురువులో పెడతాం. అలా కాదు, మీరు అన్నీ వదిలేసేయండి, ఈ ఫోన్ కూడా కాస్త పక్కన పడేయండి, ఆ చెట్టు దగ్గర కూర్చొని బాగా పరిశీలించండి. చేతికి వేల నుంచి అసలు ఎంత అందమైన డిజైన్, అసలు ఆ సృష్టికర్త ఎవరో కానీ ఒక అతీంద్రియ శక్తి ఎంత అద్భుతంగా నిర్మించిందంటే అసలు అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆశ్చర్యం, చిన్న మునులు ఆ డిజైన్ అసలు ఏ ఆర్టిస్ట్ చెక్కలేడు. చూడండి అది ఎంత బాగా ఉంటుందో. ప్రతి పువ్వు కూడా, ప్రతి చెట్టు కూడా ప్రకృతి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని మంచి చెట్లు ప్రకృతి చెట్టు నేచర్గా మనం కలిసిపోవాలి. ఒకరోజు నేను అడవిలో ఉండి మంచి ఆకులు ఉంటే జూన్ నెలలో జామకాయలు వస్తాయి, జూలై నెలలో కలెకాయలు వస్తాయి, ఆగస్ట్ నెలలో బంజికాయలు వస్తాయి, సెప్టెంబర్ నెలలో నిమ్మకాయలు వస్తాయి, అక్టోబర్ నెలలో తునికాయలు వస్తాయి, నవంబర్ నెలలో చికెన్ పళ్ళు వస్తాయి. ఇవన్నీ మీరు తిన్నారా? తినలేదా? మీరు ఒకసారి రండి కనీసం ఇందులో 2 పంపిస్తాను నేను. 2వ తారీఖు రమ్మంటున్నాను రండి, ఇదో 2 మీకు వస్తా. ఈ మామిడికాయలు ఇవన్నీ మామూలే, ఆ కాయలు రండి. మీరంతా ప్రకృతిలో పరవశించిపోతారు మీరు ప్రకృతులు. అయితే ఒకరోజు నేను ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పాము వస్తుంది, నాకు తెలియదు. పాము వస్తున్నప్పుడు కాయలు తింటూ ఉన్నాను. ఎందుకో వెనక్కి తిరిగి చూశారు, ఎవరో పిలిచినట్టుగా చూస్తే పాము ఆడలేకపోయింది, బాగా ఎడదాకుంది. వచ్చింది మనోడే మన అడిగి మీరు చేస్తున్నాడని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. బాగా ఎడదాకుంది. ఇంత పెద్ద పాము ఈ ఇసుకలో ఇలా
బాటలు అలా అనొచ్చు కదా నన్ను. అవునండి. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే అనుకుని ఏదైనా ఒకటి ఎక్కడ ఇంట్లోకి వస్తే తెలుసో తెలియక తర్వాత అడిగినాం. తర్వాత నాకు అప్పటి నుంచి నాకు అనిపించింది మనం ఏం చేయకుండా మనం ఏం చేయాలి. నాకు అనిపిస్తుంది. తర్వాత రోజు పెద్ద ఆయన తిరుమలరావు గారికి డాక్టర్ ప్రసాద్ తిరుమలరావు గారు ఇక్కడ కృష్ణా జిల్లా పామూరు దగ్గర పైటూరు అండి. ఆయన అలమలడిలో కుటీర ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఒక 20 ఎకరం పొలంలో ఆయన వాళ్ళ ఆవిడ, ఆయన బాపట్ల అగ్రికల్చర్ రిటైల్ ప్రొఫెసర్, ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా ఉంటున్నాడు. నేను గురుగారు అని పోతా ఉంటే వాళ్ళిద్దరూ అన్ని తేళ్ళు పాములు ఉన్నాయి, కరెంట్ లేదు, తేళ్ళు. ఇది నిజం. మీరు తిరుమలరావు గారి గురించి అడగండి, బాపట్ల అగ్రికల్చర్ ఫోన్ చేసి అడగండి. విన్నారా? ఆయన మా గురువు గారు. ఆయన మా గురువు గారు నాకు నేర్పింది. ఆయన ఈ మొక్కల ఔషధాలు ఈ తేలు గురించి చెప్పి కూడా ఆయన అయితే మొత్తం తేలు మామూలు ఆయన విచిత్రంగా వాటి వచ్చినా ఆయన ఏం చేయవు.